బోనాల సందర్భంగా దాదాపు 1500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మరోవైపు బోనాల సందర్భంగా 175 ప్రత్యేక బస్సులు నడపనుంది తెలంగాణ ఆర్టీసీ. లష్కర్ బోనాల సందర్భంగా రేపు ఎల్లుండి 2 రోజుల పాటు అమ్మవారి ఆలయం పరిసర ప్రాంతాల్లోని అన్ని ప్రధాన రహదారుల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షల్ని విధించారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పలు మార్గాల్లో 2 రోజుల పాటు ట్రాఫిక్ ని మళ్లిస్తున్నట్టుగా హైదరాబాద్ నగర కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. జాతర ముగిసే వరకు ఆంక్షలు కొనసాగుతాయన్నారు కమిషనర్. ట్రాఫిక్ దృష్ట్యా రేపు రైల్వే స్టేషన్ కు వెళ్లాలనుకునే వారు ముందుగానే ఇంట్లో నుంచి బయలుదేరితే మంచిది, అంటే ఒక 2 గంటల ముందే బయలుదేరితే మంచిదని చెప్తున్నారు. మొత్తంగా కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి బోనాలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మంత్రులు ఎప్పటికప్పుడు బోనాల ఏర్పాట్లపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. గతేడాది కంటే ఎక్కువగానే నిధులు కేటాయించి వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు.